ఛత్తీస్గఢ్ గరియాబాద్ ఎన్కౌంటర్లో మరణించిన చంద్రహాస్ స్వస్థలం హైదరాబాద్ యాప్రాల్లోని ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. చంద్రహాస్ అలియాస్ పాండు ఈస్ట్ జోన్ బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఆయనపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరోకి చంద్రహాస్ పనిచేస్తున్నారు. యాప్రాల్లో జన్మించిన చంద్రహాస్ 10వ తరగతి వరకు చదువుకొని 1985లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 40 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి మృతదేహంగా రావడంతో కుటుంబ సభ్యులు, బాల్యమిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఏరియాలోని గరియాబంద్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. అది 20వ తారీఖు అర్ధరాత్రి జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకే కాల్పులు కొనసాగుతున్నాయని, కుంబింగ్ ఇంకా కొనసాగుతుందని, 15-16 శవాలు ఇప్పటి వరకు మా అధీనంలో ఉన్నాయి. ఇంకా ఎంతమంది ఉంటారో ఇప్పుడే చెప్పలేమని అక్కడి పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు. అంటే ఇది నిరంతరం కొనసాగుతుంది అనే దానికి ఆనవాయితీగా ఈ 6 నెలలుగా దాదాపు 300 మందిని చంపేశారు. ఈ 20వ తారీఖు గరియాబంద్ ఎన్కౌంటర్లోనే చంద్రహాస్ చనిపోయారా, లేక ఈ కూమింగ్కు వెతుకుతున్నప్పుడు వేరే చోట ఈ ఎన్కౌంటర్ జరిగిందా, లేదా వాళ్ళతో గాయాలతో పట్టుబడ్డ వాళ్ళల్లో ఒకరిని విడతల వారుగా చంపేస్తూ ప్రకటిస్తున్నారా, మనకి ఇప్పటి వరకు తెలియదు. ప్రభుత్వాలు దీనికి జవాబుదారీతనంగా ఉండాలి. కానీ ప్రభుత్వమే కుట్రపూరితంగా పోలీసులతో హత్యలు చేయిస్తున్నప్పుడు ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలి? అట్లాగే శవాలను కూడా భద్రపరచకుండా కుళ్ళిపోతూ, వాటిని చెప్పకుండా, కుటుంబాలకు కూడా చెప్పకుండా మభ్యపెడుతూ వాటిని ప్రకటించకపోతే ఇది నేరం కాదా? చట్టబద్ధమైన నేరం ప్రభుత్వాలు చేయడం న్యాయమేనా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది ప్రభుత్వ పాలన ప్రజాస్వామికమైందేనా? ఇంత మానసిక ఉన్మత్తతో ప్రభుత్వాలు ఎందుకు ఉండాలి? చంపేశారు. చంపేసిన తర్వాత ఆ కుటుంబాలకు ఆ శవాలను ఇవ్వాలి కదా, కుటుంబాలకు వాటి మీద హక్కు ఉంది కదా, శవాల మీద. వాటిని ఎందుకు కాలరాస్తున్నారు? ఇది అమానవీయమైనది, ఇది చాలా దుర్మార్గమైనది. దీన్ని మేము బంధుమిత్రుల సంఘంగా ఖండిస్తున్నాం.